ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు, మనలను కాపాడుతూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులము. అవును, ఆయనను కలిగి ఉన్నవారు గొప్ప ధన్యులు, గొప్ప భాగ్యవంతులు. కనుక ఈ ఉదయకాలము ఏ పరిస్థితులను బట్టి నీవు కలవరపడక, అధైర్యపడక, భయపడక, ఆయనను కలిగి ఉన్న నేను ధన్యురాలను, ఆయనను కలిగి ఉన్న నేను ధన్యుడను అని ప్రభువులో ఆనందిస్తూ ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించుకుందాం. మన పడకల యుద్ధ నుంచి లేచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో మరి పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథం 59వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన శక్తి కలిగిన వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బిడ్డలైన మనకు ఆయన మనతో నిబంధన చేసుకున్న దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన చేసుకున్న ప్రజలముగా, ఆయన శిలువ రక్తపు సంబంధులముగా, మనము ఆయన సొత్తుగా ఏర్పడిన ప్రజలముగా, ఆయన జనాంగముగా, విలువ పెట్టి కొనబడిన వారముగా ఉన్న మనతో ప్రభు అంటూ ఉన్నాడు కదా. మరి నీ మీదనున్న నా ఆత్మయు అంటూ ఉన్నాడు ఆయన. నీ మీదనున్న నా ఆత్మయు, దేవుని యొక్క ఆత్మ మన పైన ఉన్నది కనుకనే, దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుకనే ఈ రోజున ప్రభువులో మనము నెమ్మది కలిగి ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నాం, రక్షణ కలిగి ఉన్నాం, విడుదల కలిగి ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడలారా, అనేకులలో మరి దేవుని ఆత్మ లేనందువలన వారు ఎన్నో విధాలుగా నశించిపోతూ ఉన్నారు. వారిలో నెమ్మది లేదు, వారిలో ఆనందము లేదు, వారిలో దుఃఖము, వేదన, నిట్టూర్పు ఉన్నవి. కానీ దేవుని ఆత్మ కలిగిన వారికి ఎన్నడూ కూడా దుఃఖం ఉండదు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. ఆయనలో ఆనందం ఉంటుంది, ఆయనలో సంతృప్తి ఉంటుంది, ఆయనలో సమాధానం ఉంటుంది, ఆయనలో విడుదల ఉంటుంది, ఆయనలో మనకి గొప్ప నెమ్మది కలుగుతాయి. దేవుని ఆత్మ మనతో, మనపై ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కదా ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు అంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా తొలగిపోని విధముగా ఆయన మన నోట దేవుని యొక్క శక్తి కలిగిన జీవపు మాటలు ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి మన నోటను, మన పిల్లల నోటను, మన పిల్లల పిల్లల నోటను కూడా ఆ జీవపు మాటలను ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో విడుదలుంది, ఆయన మాటలో అవును సాతాను క్రియలు లయపరచబడతాయి. భయపెట్టే ఆత్మలు మరి ఆయన పారద్రోలుతాడు. ఆయన మాట, అవును ఆయన మాట ఎంతో జీవము కలిగినది, ఆయన మాట ఎంతో శక్తి కలిగినది. ఆయన మన నోట ఆయన మాటలు ఉంచి ఉన్నాడు, ఆయన శక్తి కలిగిన వాక్కును ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనపై ఆయన ఆత్మను ఉంచి ఉన్నాడు కనుక మనము విశేషమైన వారము, మనము ప్రత్యేకించబడిన జనాంగము. ఆయన మనలను విలువతో మరి సంపాదించుకున్న, అవును స్వకీయ ధనముగా ఉన్న దేవుని పిల్లలము కనుక మన జీవితాల్లో ఎటువంటి దుఃఖము, కలవరము, భయము, ఆందోళన, అవును అవన్నీ కూడా దేవుని ఆత్మ లేని వారికి సంభవిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు, అవును, దురాత్మలకు ఏమాత్రము కూడా తావు లేకోకుండా, అవును, ఆయన నిత్యము ఇది మొదలుకొని అంటూ ఉన్నాడు. ఇది మొదలుకొని నిత్యము ఎన్నడూ కూడా నా ఆత్మ మీ నుంచి దూరం చేయను, నా మాటలు మీ నోట, మీ పిల్లల నోట, మీ పిల్లల పిల్లల నోట ఉండే విధముగా తొలగిపోకుండా నేను ఉంచుతాను, ఏర్పరుస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుని ఆత్మ కలిగిన మనము, అవును, దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు మన హృదయములో, మన తలంపుల్లో, మన ఆలోచనల్లో, అవును, జీవపు మాటల చేత మనలను మనము నిర్మించుకున్నప్పుడు, మనలను మనము మరి నింపుకున్నప్పుడు, ఎటువంటి బలహీనపు ఆత్మ, ఎటువంటి కృంగ చేసే ఆత్మ, ఎటువంటి కలవరపరిచే ఆత్మ మనలను ఎంత మాత్రము కూడా ఏమీ చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నా మాటలు నీ నోట, నీ పిల్లల నోట, నీ పిల్లల పిల్లల నోట ఉండే విధముగా తొలగిపోకుండా ఇది మొదలుకొని ఆయన అంటూ ఉన్నాడు. కనుక విశ్వాసము కలిగిన మనము, దేవుని ఆత్మ కలిగిన మనము, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన మనము ఈ లోక పరిస్థితులను బట్టి, ఈ లోక మనుషులను బట్టి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనలను భయపెట్టే పరిస్థితులను బట్టి మనము ఎన్నడూ తొలగిపోకూడదు. ఎందుకంటే ఆయన మనపై తన ఆత్మను ఉంచి ఉన్నాడు, తన శక్తిని ఉంచి ఉన్నాడు, తన యొక్క విడుదలను మనపై ఉంచి ఉన్నాడు. మనలను విడిపించేవాడు, మనలను ఆయన శక్తి చేత కాపాడేవాడు, మనలను ధైర్యపరిచేవాడు, మన రోగముల నుంచి, మన సమస్యల నుంచి, మన బంధకాల నుంచి మనల్ని విడిపించే రక్షకుడు ప్రియ దేవుని బిడలారా. కనుక మనము దేవుని యందు విశ్వాసము గలవారమై, దేవుని యందు నమ్మిక గలవారమై, దేవుని ఆత్మ పొందుకున్న వారమై, దేవుని యొక్క జీవము కలిగిన మాటలు ఆయన మన నోట, మన హృదయములో, మన తలంపుల్లో ఉంచి ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులని బట్టి భయపడక జీవము కలిగిన మాటలను మనము పలకాలి. ఎప్పటికీ కూడా నిర్జీవమైన మాటలు, అపనమ్మకమైన మాటలు, నిరాశతో కూడిన మాటలు ఎన్నడూ మనము పలుకకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నీ దేవుడు గొప్పవాడు. పరిస్థితులు ఎలాంటి మరి ప్రతికూల పరిస్థితులను నువ్వు చూస్తున్నప్పటికీ కూడా ఆయన మాటలు నీ నోట ఉంచి ఉన్నాడు. కనుక ఆయన ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు. కనుక పరిస్థితులను బట్టి కాక నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ దేవుని యొక్క బాహుబలం, నీ దేవుని యొక్క బలము, ఆయన శక్తిని బట్టి, అవును, నీవు సంతోషముతో, సమాధానముతో, దేవుని సహాయముతో సమస్తాన్ని ఎదుర్కోవాలి, జయించాలి. కనుక ఇంకెందుకు ఆలస్యం? దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు ఇంత సూటిగా ఆయన మరొకసారి మనకు తెలియచేసి ఉండగా, దేవుని వాక్కుకి లోబడి దేవుని స్తుతిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. అవునయ్యా, నీ ఆత్మ నా పైన ఉన్నది, నా యొక్క నోటి నిండా నీ మాటలు, నా పిల్లలు, పిల్లల పిల్లలు, అవునయ్యా, నీ మాటల చేత నన్ను బలపరిచిన దేవుడవు. కనుక నేను ఏ పరిస్థితికి బట్టి భయపడను, ఏ పరిస్థితిని బట్టి కలవరపడను, ఏ పరిస్థితిని బట్టి చింతించను. ఎందుకంటే నా నోట నీ జీవపు మాటలు, శక్తి కలిగిన మాటలు, నీ ఆత్మ నా పైన ఉన్నది. నన్ను ఏమాత్రము కూడా ఏ పరిస్థితులు కృంగచేయవు. జీవము కలిగిన దేవుని సొత్తైన బిడ్డను, నన్ను ఆయన నిబంధన చేసుకొనిన బిడ్డను, ఆయన సిలువ రక్తము చేత, అవును, ఆయన మనలను నిబంధన చేసుకున్నాడు. కాబట్టి తలలు వంచి దేవుని స్తుతిస్తూ సాతాను యొక్క తంత్రములను, సాతాను యొక్క ఆత్మలను యేసు నామములో పారద్రోలే ఆత్మనిచ్చిన శక్తి కలిగిన దేవుని ఘనపరుస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ మాట ఎంతో శక్తి కలిగినది ప్రభువా. తండ్రి, నీ యొక్క బిడలతో నీవు నిబంధన చేసుకొని ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. నీ ఆత్మ మా పైన ఉంచిన దేవుడు, నీ శక్తి కలిగిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, సమాధానకరమైన ఆత్మ, నెమ్మదికరమైన ఆత్మ, విడుదలకరమైన ఆత్మ మా పైన ఉంచి ఉన్నావు ప్రభువా. తండ్రి, అంతేకాదు మా నోట, మా పిల్లల నోట, మా పిల్లల పిల్లల నోట నీ శక్తి కలిగిన జీవపు మాటలను నింపి ఉన్నావు ప్రభువా, అనుగ్రహించి ఉన్నావు.
అవి ఎన్నడూ తొలగిపోవు అని వాగ్దానం ఇస్తూ ఉన్నావు ప్రభువా. నీ మాటలో జీవం ఉందయ్యా, నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో విడుదల ఉందయ్యా. దేవుని ఆత్మ కలిగిన వారు ఏ పరిస్థితులు బట్టి భయపడరు. అయినా నిన్ను కలిగి ఉన్న వారు, నీ పైన పూర్ణ మనసుతో ఆనుకొనిన వారు, అవును ప్రభువా, వారిని, అవును తండ్రి, ఎవరైతే నీ పైన ఆనుకొని ఉంటారో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా, అవునయ్యా, పూర్ణ శాంతి కలిగిన వారిగా నీ ఆత్మ చేత, నీ మాటల చేత నాయనా నీ బిడలైన మమ్ములను తండ్రి నింపి ఉన్న దేవుడవు. లోక పరిస్థితులను బట్టి, లోక మనుషులను బట్టి, పరిస్థితులు ఏ విధంగా మారినా, పరిస్థితులు ఏ విధంగా తారుమారైనా దేవుని ఆత్మ కలిగిన వారు నాయన స్థిరము కలిగి, నిశ్చయత కలిగి, నీ జీవపు మాటలను కలిగి, విశ్వాసముతో, నిబ్బరముతో, ధైర్యముతో శక్తివంతముగా ఎదుర్కొంటారు. అటువంటి శక్తి కలిగిన ఆత్మ చేత మమ్ములను నింపినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో ఏ కలవరం, ఏ భయం, ఏ ఆందోళన ప్రభువా నాయనా వారిని నాయన ఆవరించి ఉన్నదో, అవును ప్రభు, బలహీనమైన ఆత్మ తండ్రి నాయన, భయపెట్టే ఆత్మ, విచారము కలిగిన ఆత్మ, కృంగ చేసే ఆత్మ నుంచి నీ బిడ్డలను విడిపించి నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ మాట చేత నీ బిడలను అభిషేకించండి. చదువుకున్న వచన భాగం ప్రకారం ప్రభువా నీ బిడల యొక్క జీవితాలను ప్రభువా మీరు ఆశీర్వదించండి. నిబంధన చేసుకున్న ప్రజలం, నీ సిలువ రక్తపు సంబంధులం ప్రభువా తండ్రి. పేరు పెట్టి మేము నాయన తండ్రి నీవు పిలిచిన దేవుడు నాయన, నీ రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రజలము కనుక ఏ పరిస్థితుల బట్టి భయపడక, బలహీనపడక, కురుంగిపోక, ధైర్యము తెచ్చుకొని నీలో స్థిరులుగా, బలవంతులుగా నిలబడి దుష్టుడైన సాతానును ప్రభువా ఓడించే శక్తి కలిగిన నీ మాటలు నీ బిడల జీవితాల్లో సమృద్ధిగా ఉండనివ్వమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.